వాక్యం చూసుకుందాం. 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాసమని కాడి కింద చిక్కుకొనకుడి. చాలండి, సరిపోద్దండి. ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహోన్నతుడు అయిన మా దేవ, సర్వశక్తి కలిగిన మా తండ్రి, సర్వాధికారి అయిన మా దేవ, నీ పరిశుద్ధ గ్రంథములో చదువుకున్న వాక్య భాగము పౌలు గారు ఏ ఉద్దేశంతో, ఏ ఆలోచనతో పరిశుద్ధాత్ముడా ఈ మాటలు రాంచారో ఆ ఉద్దేశము, ఆ ఏర్పాటు, ఆ ఉన్నతమైన కార్యము నువ్వు ఏ విధంగా చేయాలని నీ పౌలు గారి ద్వారా ఈ మాట రాంచావో, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నీ వాక్యం వెల్లడితోనే అనేక హృదయాలు యేసుక్రీస్తు నామములో వెలిగించబడును గాక. నాయన, నీ వాక్యములు ఆశ్చర్యమైన సంగతులు మేము చూసినట్లు తండ్రి, మా కనులు తెరవండి నాయనా. ప్రతి బిడ్డకి అవసరమైన మాట నా నోటి నుంచి తండ్రి, నీ మాట వినగలిగే దైవికమైన మనసు ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. నీ మాట వినగలిగే ఆ మంచి మనసు ప్రతి ఒక్కరిలో పుట్టించండి. నీ వాక్యం వెళ్తుండగా దాన్ని అంగీకరించాలనే మనసు వారికి దయచేయండి తండ్రి. మీరేమందరితో మాట్లాడమని మంచి బోధకుడు అయిన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. చాలా జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. ఇది పౌలు భక్తుడు గలతీలో ఉన్న సంఘానికి రాస్తున్నాడు. ఎందుకు నిమిత్తం రాస్తున్నాడంటే, ఇది ఒకప్పుడు వారు స్వతంత్రులుగా చేయబడ్డారు. వారు స్థిరమనే జీవితంలోకి రాగలిగారు. కొంతకాలం తర్వాత ఈ గలతీలో ఉన్న ప్రజలు ఏమైపోయారంటే, ఎలాగ ఉన్నదంటే వాళ్ళ జీవితం చూస్తే గనక 4వ అధ్యాయం 10వ వచనంలో వీరి గురించి మనం చూడగలుగుతున్నాం. గలతీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం, మీరు దినములను, మాసములను, ఉత్సవకాలములను, సంవత్సరములను ఆచరించు. అంటే వీళ్ళు ఏమైపోయారంటే ఆచారాలనే కాడి కిందకి వెళ్ళిపోయారు. ఏ కాడి కిందకి? ఆచారాలనే కాడి కిందకి వెళ్ళిపోయారు. ప్రియులారా, ఏ కాడి కిందకి వెళ్ళిపోయారంటే లోక సంప్రదాయాలనే కాడి కిందకి వెళ్ళిపోయారు. ఒకప్పుడు స్థిరముగా నిలిచిన వారే, ఒకప్పుడు క్రీస్తు రక్తంలో కడగబడిన వారే, ఒకప్పుడు చక్కని ఆరాధన చేసిన వారే. కానీ మధ్యలో వీళ్ళ జీవితం ఏమైందంటే చిక్కుకుపోయింది. దేని కిందంటే కాడి కింద చిక్కిపోయారు వీళ్ళు. ఏ కాడి అంటే అది శాపపు కాడి కింద, దాసత్వం అనే కాడి కింద చిక్కిపోయారు. ప్రియులారా, ఎద్దులు బండిని నడిపేటప్పుడు, ఆ బండిని ముందుకి నడిపించేటప్పుడు ఎద్ది కాడి కిందకి రావాలంటే యజమాని ఏం చేస్తాడంటే కాడి ఎత్తుతాడు. ఏమెత్తుతాడు? కాడి ఎత్తుతాడు. కాడి ఎత్తగానే ఎద్దులు ఏం చేస్తాయి చెప్పండి? కాడి కిందకి అలా తల వంచుకుని వస్తాయి. వంచిన తర్వాత ఎద్ది మళ్ళీ ఎలాగంటే అలా వెళ్ళిపోతే ఊరుకోడు యజమానుడు. ఎందుకని చెప్పండి? బండి మీద ఏముంటుంది? బరువు ఉంటుంది. అర్థమైందా? బండి మీద ఎవరు ఉంటారు? యజమానుడు ఉంటాడు. కనుక దాన్ని ఏం చేస్తాడంటే ఆ కాడి కింద ఒక తాడు తీసుకుని, తాడు మెల్లో నుంచి ఇలాగ వేసి అక్కడ ఒక చీల వేసి దాన్ని ఏం చేస్తాడంటే కాడి కింద పూర్తిగా కదలకుండా చిక్కుల్లోకి పెట్టినట్లుగా అలా అంటే ఆ కాడి కింద చిక్కిపోయినట్లుగా చేస్తాడనమాట. ఇప్పుడు ఈ రోజున కూడా సాతానుడు ఏం చేస్తున్నాడంటే మానవులందరూ కూడా ఏం వేసాడు చెప్పండి? మెడకు తాడేసినట్టు, ముక్కుకు తాడేసినట్లు కొన్ని ఆచారాలతో, కొన్ని సంప్రదాయాలతో వాళ్ళని ఏం చేశాడంటే తాడేసి వాడి యొక్క కాడి కింద నిలబెట్టాడు. విన్నారండి బయట ఉన్న వాళ్ళు? హల్లెలూయా. చల్లగా ఉంది, పైన చూస్తే ఫ్యాన్ గాలి. ఏం చేద్దాం చెప్పండి ఇప్పుడు? అది హల్లెలూయా. గట్టిగా చెప్పండి.
నిద్ర వస్తున్న వారందరూ చెప్పండి. బాగానే అంటున్నారు, దేవుని స్తోత్రం. కనుక మనము దేవుని సన్నిధికి వచ్చిన కొంతకాలం యేసు రక్తంలో కడగబడి బాప్తిజం పొంది చక్కగా స్థిరంగా నిలబడ్డామనుకున్న మనము కొంతకాలానికి మన జీవితం ఏమైపోయిందంటే ఇప్పుడు ఇక్కడ రాయబడిన వాక్యంలో దాసపు కాడి కిందకి వెళ్ళాం. ఏ కాడి కిందకమ్మా? దాసపు కాడి. ఈ రోజున నీ ఒక ప్రత్యేకమైన స్థితి నీకు కావాలి బిడ్డ. నువ్వు ఒక ప్రత్యేకమైన క్రైస్తవురాలుగా నీవు లోకంలో నిలబడాలంటే అర్థమైందండి. లోకంలో వాటిని మనం ఏం చేయకూడదు చెప్పండి? అనుసరించకూడదు. అది దాన్ని ఏం చేయాలి? మనము సిలివేయాలి. ఏం చేయాలంటే సిలివేయాలి. లోకంతో నేను సిలివేయబడ్డాను అన్నాడు కదండి పౌలు గారు. అలాగే లోకంలో అన్న సంప్రదాయాలకైనా లోకంలో మూఢనమ్మకాలన్నిటినీ నేను ఏం చేయాలి చెప్పండి? సిలువ వేయాలి. నాకు ప్రతిరోజు మంచిదే. చెప్పండి ఒకసారి. ప్రతిరోజు మంచిదే, ప్రతి గడియ మంచిదే. అర్థమైందండి. ప్రతి సంవత్సరం మంచిదే. అర్థమైంది. కొందరు ఏమంటారు చెప్పండి? ఈ సంవత్సరం మంచిది కాదు, ఇంకో సంవత్సరం. అప్పుడు ఈ నెల మంచిది కాదండి, వచ్చే నెల. అయ్యో, దేవుడు నియమించిన రోజులు మంచి కాదంట. మనం ఎవరమండి? మనం ఎవరం? ప్రతి అణువనున ప్రతి గడియ కూడా మనకెంతో మంచిది. నాకు ఒక సహోదరు అంత బాగా ఫోన్ చేస్తుంది. ఏదన్నా వాళ్ళ ఇంట్లో శుభకార్యం చేయాలంటే, పాస్టర్ గారు వచ్చేవారు ఇలా అనుకుంటున్నానంటే మంచి రోజు అంటారండి, మంచి గడి అంటే అంటది. ఏం చెప్పాలి అసలు నాకు అర్థం అవ్వదు. యేసు రక్తంలో కడగబడిందా లేదా? నిజంగా యేసు రక్తంలో కడగబడిన దానివైతే మళ్ళీ ఆ ఆలోచన మనకు ఉండొచ్చా? ఉండకూడదు. స్తోత్రం చెప్పండి. మానవుడు మూఢనమ్మకాలతో బానిసగా అయిపోయాడు. శాపపు కాడి కిందకి వెళ్ళిపోయాడు. మంచి చెడ్లు ఏంటో చెప్పండి? ఎక్కడొచ్చింది ఇది? ఆదాము కాలంలో వచ్చింది. ఏదేని తోటలో తినరాని పండు తిన్నాక ఏమొచ్చింది చెప్పండి? మంచి చెడ్లు చూసుకునే. అర్థమైందండి. ఆ నైజం అక్కడ స్టార్ట్ అయింది. దేవుడు ఏమన్నాడు? మీరు సావకుండినట్లు ఏమన్నాడు చెప్పండి? మీరు సావకుండినట్లు ఈ వృక్షఫలాన్ని నేను పెట్టాను. సావకుండినట్లు అన్నాడా? మీరు చచ్చిపోతారని అన్నాడా? సావకున్నట్లు. అసలు సావు అనేది దేవుడు కలగజేయలేదు. మరణం అనేది దేవుడు సృష్టించలేదు. దేవుడి సృష్టిలో అది లేదు. మరణం అనేది లేనే లేదు. సావు అనేది లేనే లేదు. మానవుడే కొనుక్కు తెచ్చుకున్నాడు సావుని. ఎలాగా? చూడండి, ఆదికాండం 3వ అధ్యాయంలోకి వెళ్తే మనకు అక్కడ కనపడుతుందండి. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయము 3వ అధ్యాయము. చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ఈ మాట మనకు అర్థమవుతుంది. 3వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. అయితే తోట మధ్యనున్న అది ఉంది అక్కడ లేదా? చూడమ్మా, మీరు చచ్చిపోతారు అని అన్నాడు దేవుడు. అనలేదు, చావకుండినట్లు. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మీరు చావకుండినట్లు, వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని. చూసారా? ఎవరో ఈ మాట చెప్తున్నారో? సర్పం చెప్తుంది. అర్థమవుతుందండి? ఆలోచించండి ఒకసారి. ఇక్కడ మనం చూసిన వాక్యంలో అవ్వ ఒక సర్పంతో చెప్తుంది, మా దేవుడు ఇలాగ అన్నాడు, మా దేవుడు ఇలా మాట్లాడాడు, మేము చావకున్నట్లు దాన్ని ముట్టుకొద్దు అన్నాడు, దాన్ని తినవద్దు అన్నాడు అని సర్పంతో అవ్వ చెప్తుంది. ఎవరు చెప్తున్నారు? అవ్వ చెప్తుంది. ఇప్పుడు సర్పం ఏమంటుంది? మీరు సావనే సావరు. అనగా ఇది ఇక్కడికి వచ్చామాట. ఏమంటుంది చెప్పండి? సాతాను సర్పంలోకి ప్రవేశించేమంటుంది? మంచి చెడ్లను ఎరిగిన వారై. అంటే ఎక్కడ గలతీలు రాసిన పత్రికలు చూసాం కదా. ఏంటి మంచి చెడ్లు అంటే? సంవత్సరాలు, రోజులు, ఎన్ని మంచి చెడ్లు చూసుకోకపోతే ఎలాగండి? మరీ దారుణంగా అండి.
ఎంత దేవుని నమ్ముకుంటే ఏంటండి, ఎంత చర్చికి వెళ్తే ఏంటండి, ఆ? మనకంటే కొన్ని ఆచారాలు కొన్ని పద్ధతులు ఉన్నాయి కదా. ఆ? మనుషుల కన్నా కొంచెం పద్ధతి అనేది కనపడాలి కదా అని బోధిస్తూ ఉంటారు చాలాసార్లు. నీకు కూడా ఏమనిపిస్తుంది చెప్పండి, నిజమే కాదా? మరి ఎంత దేవుని నమ్ముకుంటే ఏంటి, ఓ మంచి చెడ్డ అనేది ఉండాలి కదా అని నీకు కూడా లోపల కలిగించే ఆలోచన. సాతానుడు సర్పంలోకి వచ్చి ఎవరికి ఆలోచన పుట్టిస్తున్నాడు చెప్పండి? అవ్వకు ఆలోచన పుట్టిస్తున్నాడు. చదవండమ్మా. మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉందిరని. అంటే దేవుడు తెలీదా అమ్మా? దేవుడు తెలీదా? ఎంత దారుణంగా బోధిస్తుంది చూసారా. ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని వింటారు కానండి, అసలు దేవుని వాక్యం బోధపడదు చాలామందికి అండి. లోపలికి వెళ్దండి, అసలు మైండ్లో ఫీడ్ అవుదాం, అసలు హృదయంలో దేవుని వాక్యానికి చోటు ఉండదండి. కానీ అలా కాదండి, మా తాత అండి, మా అమ్మమ్మ అండి, మా నాన్న అండి, మా అమ్మ అండి ఇలా చెప్పారండి, ఇలా చెయ్యాలండి. అమ్మో అయ్యేమో నీకు బాగా చెప్పండి మైండ్లో బాగా మెదులుతున్నాయి. దేవుని వాక్యం మట్టుకు నీ యొక్క మైండ్లో చెప్పండి, నీ ఆలోచనకు వస్తా లేదు. అది మంచి చెడ్డలను ఏంటంటే చెప్పండి, మంచి చెడ్డలు ఎరిగిన వారే దేవతల వలె. ఇంకా చూసుకోండి ఇలా ఉబ్బిపోయింది. మరి దేవతలు అంటే ఇంకేం చెప్పండి, ఇంకా గాలి ఎగిరే పని మంది, ఇంకా దాంట్లో డౌట్ లేదు. హల్లెలూయా. చదవండి. స్త్రీ ఆ వృక్షములను చూసారా, ఆలోచించండి ఒకసారి. ఏం చేసిందంటే చెప్పండి, అందమైనగా కనిపిస్తున్నా అంటే ఇంకా అందమైన ఇంకా లేవా వృక్షఫలాలు? అమ్మా విన్నారా? ఇంకా లేవా బాబు? ఎన్ని ఉన్నాయి అక్కడ, ఎన్ని వృక్షఫలాలు ఉన్నాయి. అవన్నీ ఈవిడ గారికి అందంగా అనిపించలేదంట. కన్నులకి ఎలా ఉందంట, అది చాలా అందమైందిగా, చాలా రమ్యమైందిగా, అసలు నోరు ఊరిపోతుంది అన్నట్టుగా చెప్తుంది ఇక్కడ. చూసారా, సాతానుడు దేని దొంగిలించాడు చెప్పండి? కళ్ళును. దేని చెప్పండి? కన్ను చూపుని ఏం చేశాడు చెప్పండి? ఆకర్షించి వేశాడు, దాని వైపుగా ఆకర్షించాడు. నేను అనుకుంటాను, ఈ వాక్యం జ్ఞానిస్తున్నప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తూ ఉంది మా పండుని. అవునా కదా? మనం 3 అధ్యాయాలు ఏదో టూకీగా చదివేసుకుంటాం, కానీ ఒక అరగంటలో, పావు గంటలో, 10 నిమిషాలు చదివేస్తాం. కానీ ఇది కొన్ని సంవత్సరాలు జరిగిన చరిత్ర అంటే ఇది, ఈ 3 అధ్యాయాలు అండి. అర్థమైందండి. రోజు వెళుతూ అన్ని తింటుంది. ఇది ఎంత బాగుంది, అందమైందిగా, ఆహా ఎంత రమ్యమయంగా ఉంది. వివేకమునకు అది అందమైనది గాను. చూడండి ఏంటంటే అది కనులకు అందమైనది గాను, దాని ఫలములు తిన్నది. ఏం తింది చెప్పండి? దాని ఫలములు తిన్నది. ఎప్పుడైతే దాని ఫలాలు తిందో, ఎప్పుడైతే మంచి చెడ్లనే స్వభావములోకి వెళ్ళిందో, మంచి జరగటం అనేది ఫెయిల్ అయిపోయింది. చెడ్డ వాటిని జరిగించే విషయాల్లో ముందుకి నడుస్తూ ప్రారంభించబడింది. సృష్టి యావత్తు దేవుని ఏర్పాట్లు, దేవుని ప్రణాళికలు, దేవుని ఉద్దేశంలో, దేవుని సంకల్పంలో దేవుడు చేసుకున్నది వేరు. దేవునికి విరోధంగా ప్రారంభించబడింది తన జీవితం. ఎందుకని? యేసుక్రీస్తు ప్రభుల వారు వాళ్ళతో కూడా సహవాసం చేశాడంట. అమ్మా, దేవుడు రోజు వాళ్ళతో ముచ్చటించాడంటండి. ఎంత ఆనందం అండి అది. దేవుడితో ఉన్న జీవితం, దేవుడితో ఉన్న అనుబంధం ఏమైపోయిందంటే, ఆ మంచి చెట్లు తెలియజేసే వృక్ష ఫలాలు తినగా ఆమెలోకి పాపం ప్రవేశించింది. ఏం ప్రవేశించింది? పాపం ప్రవేశించింది. చూసారా, తిన్నది తినకుండా మళ్ళీ ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తుంది? ఇగో తిను, ఈయన గారు అనాలి కదా, ఊరికమ్మా మంచిదారి వెళ్ళి వెళ్ళిపోయింది అంటే
కాశీ గారు ఏమనాలి? ఎక్కడికి వెళ్ళారు? స్తోత్రం చెప్పండి. ఏమనాలి చెప్పండి? ఊరికమ్మా మంచిదానివే. పాస్టర్ గారు ఎన్నిసార్లు చెప్తున్నాడు, దేవుడు ఎన్నిసార్లు చెప్తున్నాడు. తినొచ్చేంటి? అది తినకూడదు. నీకు చెప్పలేదు కానీ నాకు చెప్పాడు అనాలి కదా. కమిట్మెంట్ అయిపోయాడండి. ఎవరికి? పాపం అండి. వెంటనే కనీసం ఎదురుసి కూడా చెప్పలేదు. అమ్మ ఇది దేవుని ఆజ్ఞ, దేవుడు తినకూడదని చెప్పాడు కదా, ఎందుకు తిన్నావు, నన్ను ఎందుకు తినమంటున్నా మళ్ళీ అని అనలేదండి. ఈ రోజున కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఉన్నతమైన ఔన్నత్యం కోల్పోవటానికి ఈ రోజున ఏకేపించి పాపం చేసేవారు ఎక్కువగా ఉన్నారండి. ఏం ప్రవేశించిందంటే వాళ్ళకి పాపం ప్రవేశించింది. పాపం ప్రవేశించిన తర్వాత ఎలా ఉన్నారంట చూడండి ఒకసారి. ఏంటంటే అప్పుడు దాకా ఎలా ఉన్నారంట వాళ్ళు? అమ్మాయి ఎలా ఉన్నారు వాళ్ళు? వాళ్ళు దిగంబర్లేని వాళ్ళకి తెలీదు. అంటే తెలియదంటే అర్థం ఏంటి? తెలియదంటే అర్థం ఏంటి అమ్మా చెప్పండి. ఇప్పుడు సంవత్సరం పిల్లకి షెడ్డీ లేదు, గౌన్ లేదు, ఏమీ లేదు. ఇదే అలా ఉన్నావేంటంటే నేను ఇలా ఉన్నాను అంటది. అది దానికి తెలీదు. ఎందుకని? దేవుని సృష్టి అండి అది. హల్లెలూయా. వారికి ఏంటంటే కల్మసం లేని మనసుతో దేవుడు మనందరూ పుట్టించాడు కనుక, అయ్యో నన్ను అందరు చూస్తున్నారే, అయ్యో నాకు చెప్పండి చొక్కా లేదే, ప్యాంట్ లేదే, అది లేదే, నేను ఇలా ఉన్నానేంటి అనే ఆలోచన వారికి రాలేదండి. ఎప్పుడైతే తినరాని పండు ఆజ్ఞాతిక్రమమే పాపం, పాపం వలన వారి జీవితంలోకి ప్రవేశించింది ఏంటంటే మరణం. దేవుని ఆజ్ఞను మీరారు, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించారు. వెంటనే వాళ్ళు ఏమన్నారు? మేము దిగంబరులుగా ఉన్నాం. ఎలా ఉన్నా? అప్పుడు వరకు వాళ్ళు ఎలా ఉన్నారు చెప్పండి? దిగంబరులుగా ఉన్నామన్న ఆలోచనే వారికి లేదంటే, చిన్న పిల్లలంటే మనసుతో వారు దేవుని కలుసుకునే అనుభవంతో ఉన్నారు. చప్పట్లు కొడదామండి ఒకసారి. హల్లెలూయా. తర్వాత చూడండి ఒకసారి చూస్తే కనుక చూసారా? ఇప్పుడు ఏమయ్యారంటే దేవుని యొద్దకు రాకుండా చెట్ల మధ్యన ఏం చేశారంటే చెప్పండి? ఆమె చూడండి దాక్కున్నారంట. ఏం చేశారంటే చెప్పండి? దాక్కున్నారు. అంటే అర్థం ఏంటండి? అమ్మా ఎప్పుడైతే పాపం వారిలోకి వచ్చిందో ఎక్కడికి వెళ్ళైపోతున్నారు చెప్పండి? వీళ్ళు దేవుని యొద్దకు వెళ్ళైపోతున్నారు. నా ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ సాతాను కాడి కింద నువ్వు వెళ్ళావో, ఏ శాపపు కాడి కింద ఉన్నావో, సాతాను సంఖ్యలో ఎవరైతే ఉన్నారు, ఈరోజు అపవాది సంఖ్యలు ఎవరైతే ఉన్నారు, సాతాను యొక్క అనుసరులుగా ఎవరైతే ఉన్నారో, ఈ రోజుకి దేవుని యొద్దకు రాలేరు వాళ్ళు, దేవునితో స్వతంత్రులుగా ఉండలేరు వాళ్ళు, దేవునితో సరైన సహవాసం వరకు ఉండదు. ఎందుకంటే వాళ్ళు పాపం చేసిన వారు కనుక. చూడండి చూస్తే కనుక యోహాను సువార్త యేసు ప్రభు వారు స్పష్టంగా మాట్లాడుతున్న మాట చూద్దామా? యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంత స్పష్టంగా అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడుతున్న గొప్ప అనుభవం చదువు. అందుకు యేసు పాపం చెయ్యు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమె చూడండి, ఆదాము అవ్వ ఏం చేశారు చెప్పండి? పాపం చేశారు, దేవుడి మాట వినలేదు, దేవుని మాటను అతిక్రమించారు. దానివలన వారు ఏమయ్యారంటే పాపగ్రస్తులయ్యారు, శాపగ్రస్తులయ్యారు. ఏమయ్యారమ్మా చెప్పండి? పాపగ్రస్తులయ్యారు. పాపం చేసే ప్రతి వ్యక్తి పాపానికి దాసుడు. ఆ వ్యక్తి స్వతంత్రుడుగా దేవుని ఆరాధించలేడు, దేవుని సన్నిధికి రాలేడు, దేవుని సన్నిధిలో నిలబడలేడు, దేవుని ఎదుట నిలబడలేడు. కారణం ఏంటంటే పాపం చేసే ప్రతి ఒక్కడు పాపానికి దాసుడైపోతున్నాడు. ఈ రోజుని వీళ్ళందరూ ఎవరంటే దేవుని తెలుసుకున్న వారే, దేవుని ఎరిగిన వారే, బైబిల్ అర్థం కాదంటే అర్థమైన వారే. కనుక యేసుక్రీస్తు ప్రభులు వారి రోజున మాట్లాడుతున్నాడు.
అదే చూస్తే గనక గలతీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము మనం ఇందాక చదువుకున్న వచనంలో చూస్తే గనక చూడండి, 3వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. 3వ అధ్యాయం 13వ వచనం మనం చూద్దాం. అక్కడ ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా ఎవరెవరికమ్మా చెప్పండి, మనందరికి ఏమి కలిగిందని చెప్పండి. అబ్రహాం ద్వారా దేవుడు ఆశీర్వాదమైన వాగ్దానం ఎలాగంట చదవండి ఇప్పుడు. క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగటకై క్రీస్తు మన కోసము శాపములను చూసారా, శాపములను మనలక ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించి ఇందును గూర్చి మ్రాను మీద ఎలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడై ఉన్నదని రాయబడి ఉన్నది. అమ్మా అర్థమైందా? ఏమర్థమైంది ఇప్పుడు శాపం పాపం మానవుల్లోకి ప్రవేశించాక ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి అమ్మ? ఎక్కడికి వెళ్ళి దాక్కున్నాడు చెప్పండి అమ్మా? మ్రాను వెనకాల దాక్కున్నాడు. వెళ్ళి ఎక్కడ దాక్కున్నాడు? మ్రాను వెనకాల దాక్కున్నాడు. ఆదామా అనగానే ఎలా వచ్చేసేవాడు చెప్పండి? పరిగెత్తుకుని వచ్చేసేవాడు. నానా డాడీ నానా అంట పరిగెత్తుకుని వచ్చేసేవాడు. నేను రాలేను ప్రభువా, నీ దగ్గరికి నేను రాలేను, కనీసం నీ మొఖం నేను చూపించలేను, కనీసం నీ ఎదుట నేను నిలబడలేను అని ఎక్కడంటాను చెప్పండి? చెట్లు మధ్యన చెట్టు వెనకాల దాక్కున్నాడు. ఏ చెట్టు వెనకాల మానవుడు జీవితం ఉండిపోయిందో, శాపగ్రస్తుడిగా ఉండిపోయాడు, ఏ మ్రాను వెనకాల అతని జీవితం శాపగ్రస్తంగా మిగలబడిపోయిందో, దేవునికి మానవుడికి మధ్యనున్న ఆ మ్రాను వెనకాల శాపగ్రస్తుడిగా నిలబడిన ఆ మ్రానే యేసు క్రీస్తు ప్రభుల వారు మ్రాను ఎక్కాడు. చప్పట్లు కొడతామండి. ఆ మ్రాను ఎక్కి వెనకాల ఉన్న పాపంలో ఉన్న మానవుణ్ణి, మ్రాను వెనకాల దేవునికి దూరం అయిపోయిన మానవుణ్ణి, మ్రాను వెనకాల శాపగ్రస్తుడిగా ఉన్న జీవితాల్ని విమోచించుటకును విడుదల చేయుటకు నజరేయుడని యేసు మ్రాను మీద శాపగ్రస్తులుగా వేలాడపడటానికి ఇష్టపడ్డాడు. చూస్తే కనుక కొలసీలు రాసిన పత్రిక చూస్తే చూడండి ఒకసారి. కొలసీలు రాసిన పత్రిక ఎంత చక్కని మాట అక్కడ పౌలు గారు ఉచ్చరించారు. చూస్తే కనుక 2వ అధ్యాయము, కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం చదువుతాం. మరియు అపరాధం వలన చూసారా, మృతులై ఉండగా, అంటే మృతులంటే అర్థం ఏంటి చెప్పండి అమ్మా? ఇలాగా చావకుండునట్లు అన్నాడు కదా అక్కడ దేవుడు ఆదాముతో అవ్వతోని. వాళ్ళు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించారో వారు ఏమయ్యారంటే మృతులైపోయారు. ఏమైపోయారమ్మా? మృతులు అంటే పరిశుద్ధతలో చనిపోయారు, నీతి పవిత్రతలో చచ్చిన వారైపోయారు. విశ్వాసంలో దేవుని కొరకు బ్రతికే విషయంలో, దేవుని కొరకు నడిచే విషయంలో, దేవుని కొరకు బలమైన సాధనగా నిలబడవలసిన వారు మృతులైపోయారు. కనుక ఇప్పుడు ఏమంటున్నాడంటే మృతులైపోయిన మనలను దేవుడు రాతపూర్వకమైన అదిగో ఏంటమ్మా? రాతపూర్వకమైన ఆజ్ఞలు దేవుడు ఏమిచ్చాడండి ఆదాముకి అవ్వకే? ఏమిచ్చాడు చెప్ప? తినకూడదు, జాగ్రత్త, ఆజ్ఞ ఏమిచ్చాడు దేవుడు? ఆజ్ఞ. అలా తర్వాత మోసే ద్వారా కూడా 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు ధర్మశాస్త్రంలో. అర్థమైందండి? ఏమిచ్చాడండి? ఆజ్ఞలు ఇచ్చాడు. దొంగిలించొద్దన్నాడు, నీ పొరుగు అని ఆశించొద్దన్నాడు, నీ పొరుగు అని భార్య కానీ నీ పొరుగు అని భర్త కానీ ఆశించొద్దన్నాడు. ఇప్పుడు జరిగేదంటే చెప్పండి అంత ఆజ్ఞ అతిక్రమించే స్థితే జరుగుతుంది ఇప్పుడు. అర్థమైందండి? ఈ రోజున ఎక్కడ చూసినా భయంకరంగా పెరిగిపోయింది ఏంటంటే, ఏ స్థలంలో చూసినా, ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఏ పల్లెటూరు వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా వినబడుతున్న వార్తలు ఏంటో తెలుసండి ఇప్పుడు? ఏం వార్తలు తెలుసండి? అయ్యో అతనండి అలా ఆవును వదిలేసి ఇంకో దాంతో తిరుగుతున్నాడండి,
అయ్యో అండి, ఎంత మంచోడండి అలా ఆయనండి. చక్కని భర్త అండి, ఎంత బాగా చూసుకుంటాడండి. అతను వదిలేసి ఎవరితో వెళ్ళిపోయిందండి. వినపడుతున్నాయా లేదా? వినపడుతున్నాయి. దేవుడిచ్చిన ఆజ్ఞ తెలుసండి, ప్రతి ఒక్కరికి సొంత భర్త ఉండాలి, సొంత భార్య ఉండాలి. పొరుగువారిని భార్య ఆశించకూడదు, పొరుగువారిని యొక్క భర్తను ఆశించకూడదు. లోకములో బ్రతుకుతున్న మనము ఇప్పుడు ఎలాగుందంటే తీరువ, లోకమంతా ఎలా ఉందంటే తెలుసండి, పాపానికి అక్కర సంబంధాలకి బానిసులై, పాపగ్రస్తులై, శాపగ్రస్తులై, దేవుని దృష్టిలో స్వాతంత్రం లేక పాపగ్రస్తులు అయిపోయారు మానవ జీవితం. యేసయ్య వారందరిని ఏం చేయాలనుకున్నాడు? ఇప్పుడు కొలసలు రాసిన పత్రికలు చూస్తే ఆజ్ఞ, చూడండి, అది ఆజ్ఞ వలన ఆ, 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 ఏంటంటే మనకి రుణముగాను. ఆమె జాగ్రత్తగా, పాయింట్ జాగ్రత్తగా అర్థం చేసుకోలేదు. చెప్పండి, రుణం అంటే అర్థం ఏంటి అమ్మా? కళ్ళని ఏం చేస్తున్నాడు? ఆదాం కళ్ళని ఏం చేసాడాడు? చెప్పండమ్మా.